హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. బాగోదమే చిన్నదాన్ని ఎత్తుకుంది కూడా నేను వస్తున్నా. బాయ్. గుళ్ళోకి జుట్టులో పోసుకొనే పోవద్దు. బాయ్. ఈరోజు వీడియోలో మీ అందరికీ మంచి టెంపుల్ని చూపిద్దాం అనుకుంటున్నా. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. హాయ్ చెప్పండి. హాయ్. 2 days బ్యాక్ అయితే నేను, మా యశ్వి తల్లి, మా చెల్లి, ఇంకో సిస్టర్ మేమందరం కలిసి మా ఏరియాకి దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి పోయినాము. ఆ టెంపుల్ని ధర్మపురి క్షేత్రం అని పిలుస్తారంట. సిటీలో ఉండే పొల్యూషన్కి బయటికి పోవాలంటేనే భయం అవుతుంది అసలు. అందుకనే మా చిన్న తల్లికి కూడా మాస్క్ పెట్టిన. ఎంత బాగా ఉంచుకుంటుందో అసలు, మాస్కే తీయదు. ప్రజెంట్ మేము ఉండే ఏరియా నుండి ధర్మపురి క్షేత్రంకి పోవాలంటే 2 buses చేంజ్ అయ్యి ఆటో లేదా కార్ బుక్ చేసుకొని పోవాల్సి ఉంటుంది. మేము ఈవినింగ్ ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకొని బయలుదేరేసరికి నియర్లీ 5:20 అట్లా అయ్యింది. ఇప్పుడు వింటర్ కాబట్టి 6:15, 6:20కే తొందరగా చీకటి పడిపోతుంది. డైరెక్ట్ గుడి దగ్గరికి పోవాలంటే అక్కడ నుండి బస్సెస్ అవైలబుల్లో ఉండవంట. సో ఆటో బుక్ చేసుకున్నాం. ఇదేనా? ఆటోలు బుక్ చేసుకొని రావాలి. బస్సులు ఉండవట్లేదు కదా. చూసిర్రు కదా, ఈ ఏరియాలో ఈ గుడి తప్ప అసలు ఇల్లులే లేవు. ఒక 2 kilometers దూరంలో ఇల్లులు ఉన్నాయి అంతే. ఇటు సైడు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. చూడు అమ్మా. ఈ గుడిలో వినాయకుడు, శివుడు, అమ్మవారే కాదండి, చాలా మంది దేవతలు ఉన్నారు. ఇందాక చూపించింది ఒక గుడి అయితే ఇది ఒక గుడి అన్నమాట. అయ్యప్ప స్వామి గుడి ఇది. నాకు తెలిసి నేను అయ్యప్ప స్వామి గుడికి పోవడం ఇదే ఫస్ట్ టైము. ఈ గుడి కంటే ముందు నాగేంద్రని విగ్రహాల దగ్గర కూడా వెళ్ళొచ్చినాము. స్వామి, ఈ గుళ్ళన్నీ కొంచెం లోపలికి ఉండడం వల్లనేమో కానీ మేము పోయినప్పుడైతే అంత ఎక్కువ మంది అయితే ఏం లేరు. మేబీ పండగల టైంలలో ఎక్కువ మంది వస్తుండొచ్చు. గోవిందరాజు చూడు. ఈ గుడికి మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ధ్యాన మందిరం. ఇక్కడికి ఎవరైనా రావచ్చు అని చెప్పారు. దగ్గరుంటే అప్పుడప్పుడైనా పోయే వాళ్ళమేమో కానీ దూరం ఉంది కాబట్టి మాకు కుదరదమ్మా, మేము దూరంలో ఉంటాము, కుదిరితే ఎప్పుడో ఒకసారి వస్తామని చెప్పిన. అబ్బా, ఈ గోవిందుని విగ్రహం చూడండి ఎంత బాగా అనిపించిందో అసలు. ఇది విగ్రహమే కాదు, నిజంగా ఆ స్వామి ఇక్కడ ఉన్నారనిపించింది నాకైతే. ఎంత బాగుందో కదా. తల్లి సాంతాన్ని పెట్టుకో తల్లి. ఇప్పుడు నేను చూపించే ఈ గుళ్ళన్నీ ఒకదాని పక్కన ఒకటి ఒకే ప్లేస్లో ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడు మేము వెళ్తున్న గుడి వచ్చేసి పద్మావతి దేవి ఆలయం. అదే విల్ల. లేట్ అవుతుందంటావు. అలా ఎన్ని ఉన్నాయి టెంపుల్స్ విల్ల? స్లోగా షమి. ఇంకా కడుతున్నారు కదా.
చూడు అట్లా చేసి ఎన్ని తిరుగులు తిరిగినా దండగే. ఫోన్ అసలు ప్రదక్షిణ చేసేటప్పుడు ఇది రియల్ తెలిసింది కావచ్చు. కూర్చో అక్కడ కూర్చో, దండం పెట్టుకో, దండం పెట్టుకో, పెట్టుకోతాడు చూడు. అమ్మా తల్లిగా ఇట్లా దిగు, మరి దిగు. దా స్లోగా దిగు. మేము ఇందులో ఉన్న గుళ్ళలోకి పోయినప్పుడు ఒక్కో గుళ్ళో అయ్యగారే లేరు, వచ్చిపోయారేమో అనుకున్నాము. అట్లా అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకొని ఒక 5 నిమిషాలు కూర్చున్నాం. ఎట్లా బొట్టుదా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం అంట. ఈ వెంకటేశ్వర స్వామి గుడిలో స్వామి అవతారాలు చూసిర్రు కదా, ఎంత బాగా గీసిర్రు అసలు. అప్పటికే బాగా లేట్ అయింది కాబట్టి ఒక్కో గుడిలో 3 నిమిషాలు 5 నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చోలేదు. అందులో ఒకటి ఉన్న టైంలోనే దేవుళ్ళందరినీ దర్శనం చేసుకోవాలనుకున్నాము. సో కొంచెంసేపు కూర్చొని వేరే గుడికి పోయినాం. స్వామి స్వామి పతండి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక స్ఫటిక శివాలయంకి పోయినాం. మేము పోయిన కొన్ని గుళ్ళల్లో ఫొటోస్ తీయొద్దని ఉంది. సో అయ్యగారులు లేని దగ్గర వీడియోస్ తీసుకున్నాం. కానీ శివాలయంలో అయ్యగారు ఉన్నారు, ఎప్పుడెవరు ఏమంటారు అని ఇంకక్కడైతే ఆ స్వామిని వీడియోనే తీయలేదు. ఏ స్వామిని? శివయ్యని, వెంకటేశ్వర స్వామిని, పద్మావతి అమ్మవారిని, ఇంకా దుర్గమ్మ తల్లిని, శివయ్యని అందరినీ చూసినవుతలే. వద్దు మా కింద పడితే ఒక్క నిమిషం. ఇక్కడ మీరు చూస్తుంది వాల్మీకి మహర్షిని. బయట చూడడానికి పుట్ట నిర్మాలంలో ఉంది కదా, నాగదేవతలు ఉంటారేమో అనుకున్నా, కానీ లోపల చూసేసరికి వాల్మీకి మహర్షి ఉన్నారు. నాకు తెలిసి ఈ గుళ్ళన్నీ 5-6 ఇయర్స్ బ్యాకే కట్టిరేమో అనిపించింది. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని సెట్ చేస్తూనే ఉన్నారు. చింతల్లి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సరస్వతి మాత అంట. ఇంకా ఇందులో సరస్వతీదేవి ఆలయం కూడా ఉంది. బాగా లేట్ అవుతుందని అమ్మవారి దగ్గరికి పోకుండా బయట నుండే మొక్కుకున్నాం. రా తల్లి. మా యశ్వితల్లి అయితే ఎట్లాంటి చికాకు చేయకుండా
ప్రశాంతమైన వాతావరణంలో బాగా ఆడుకుంది. ఇక్కడ మీరు చూస్తుంది కేవలం భారతదేశం ఆకారాన్నే కాదు, ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ ఆలయాలు ఉన్నాయనేవి చెప్పడానికి ఇట్లా పెట్టిర్రు. నువ్వు పోవా అక్కడ అత్త కూర్చున్న దగ్గర నువ్వు కూర్చోవా ఒకదానమే అమ్మలు ఇషి తల్లి నన్ను ఒక్కడి దింపవా? శ్రావణ్ తీస్తుంది నేను. నన్ను ఒక్కడి దింపు. జమ్మూ కాశ్మీర్లో సరస్వతి మాత అంట, హిమాచల్ ప్రదేశ్లో నేనా జరగమా నేను ఈడ చూడు. స్మైల్ కొంచెం దగ్గరకు పడతారా దగ్గర పోతా. ఎస్ అండ్ ఫైనల్గా అన్నీ చూసుకొని టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చినాం. గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇట్లా ఉంటుంది. చాలా పెద్ద ప్లేస్లో ఇప్పుడు నేను చూపించిన అలాగే వీడియోలో మిస్ అయిన దేవుళ్ళ గుళ్ళన్నీ ఉన్నాయన్నమాట. ఈ శివుని విగ్రహం చూడండి ఎంత బాగుందో. ఈ విగ్రహం వాటర్లో ఉంటుంది, కానీ వాటర్ అయితే అస్సలు బాగాలేవు. దగ్గర పోయి నిలబడితే స్మెల్ వస్తుంది. వాటర్ 2-3 డేస్కి ఒకసారైనా చేంజ్ చేస్తే బాగుండు అనిపించింది నాకైతే. తల్లిట్రా తల్లిట్రా అమ్మో చేది తల్లి చేది చేది చేది. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్. కెమెరాలో బాయ్. ఇక్కడికి వచ్చేటప్పుడు బాగానే వచ్చినాం, కానీ ఆటో బుక్ చేసుకొని పోయేటప్పుడు మామూలుగా లేదు అసలు మా పరిస్థితి అయితే. ఆటో బుక్ చేసుకుందామంటే ఆటోస్ ఉన్నట్లు చూపిస్తుంది కానీ అసలు బుక్ అవ్వలేదు. చేసేది ఏమీ లేక 1 or 1.5 కిలోమీటర్ అట్లా నడిచి అక్కడ నుండి ఆటో బుక్ చేసుకొని మెయిన్ రోడ్కి వెళ్ళిపోయినాం. ఓన్ వెహికల్స్ ఉంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా రావచ్చు. దిస్ ఈజ్ టుడే అవర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.